ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూతసుతున కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడని శాంతనవుడు శివ సముద్రుల భార్య గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పుంతువేమయ్యా, మా వంశంలో మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుని పల్లపర్చి అయిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాంగైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి మా అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమెందులకు.